నమస్తే, నేను మీ జర్నలిస్ట్ నవత. మొత్తానికి తెలంగాణలో మరొక్కసారి రాజకీయ పరిణామాలు హీట్ ఎక్కాయనే చెప్పొచ్చు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఈరోజు కాంగ్రెస్ నాయకుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. రేవంత్ జరగబోయే ప్రమాదాన్ని గుర్తించగలడా? నివారించడానికి ప్రయత్నాలను మొదలు పెడతాడా? లేదా ఈ వ్యాఖ్యలకు సంబంధించి పెద్దగా పట్టించుకోకుండా వదిలేస్తాడా? ఇది సోషల్ మీడియా వేదికగా నడుస్తున్న చర్చ. అసలు బండి సంజయ్ ఏం మాట్లాడాడు? ఎందుకు అది కాంట్రవర్సీగా మారింది? నిజాన్ని గ్రహించలేని నాయకులు ప్రతి దాడులకు, ప్రతి విమర్శలకు ఎందుకు దిగుతున్నారు? ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, బండి సంజయ్ 2 రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక వ్యాఖ్యలు, అంటే మీడియా ముందు ఒక వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి వార్తాపత్రికల్లో కూడా వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కేసీఆర్ కుట్ర చేస్తున్నాడు. లోక్సభ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉంది అని బండి సంజయ్ చెప్పాడు. అంతేకాదు, కాంగ్రెస్ లో కేసీఆర్ కోవర్టులు ఉన్నారు. కేటీఆర్ని తిడితే పొన్నంకి ఎందుకు బాధ కలుగుతుంది? ఆయన ఎవరి కోసం కరీంనగర్ వదిలి హుస్నాబాద్ పోయారో తెలుసుకోవాలని కామెంట్ చేశారు. సరే, పొన్నం విషయం కాసేపు పక్కన పెట్టేద్దాం. కేసీఆర్ కోవర్టులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఏ క్షణమైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవచ్చు. బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యల గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాల్సి వస్తే కేసీఆర్ గురించి మాట్లాడుకోవాలి. కేసీఆర్ మనస్తత్వం గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ బండి సంజయ్ చాలా క్లియర్గా చెప్పారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కూడా సహకరిస్తాం. అభివృద్ధి కోసం మేము సహకరించేందుకు ముందుంటామని. అంటే చాలా క్లియర్గా కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి. అవినీతి చేసి ఉద్యమం నుండి పుట్టిన తెలంగాణలో ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా మారి జలగల్లాగా ప్రజల రక్తాలను పీల్చారు అంటూ బీఆర్ఎస్ నాయకుల మీద వస్తున్న ఏవైతే అవినీతి ఆరోపణలు ఉన్నాయో వాటి మీద పూర్తి ఎంక్వైరీ చేయడంలో కానీ, అలాగే కేంద్రం నుంచి నిధుల ద్వారా రాష్ట్ర అభివృద్ధి చేయడానికి కానీ కొంత సమయాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇస్తాం అనే విషయం చాలా క్లియర్గా బండి సంజయ్ చెప్పారు. అంటే ఏదైనా ఉంటే నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా వాస్తవాలను మీడియా ముందు పెట్టే ప్రయత్నం గతంలో కూడా బండి సంజయ్ చేశారు, ఇప్పుడు కూడా అదే చేశారు. అయితే ఈ నేపథ్యంలో కేసీఆర్ గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. 2014 ముందు తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా పార్టీలని, కోదండరాం సార్ పార్టీ కానీ, లేకపోతే అప్పుడున్న విజయశాంతి పార్టీ కానీ, ఇలా కొంతమంది తెలంగాణ ఉద్యమం కోసం ఎవరైతే పరితపిస్తూ జన చైతన్యం కోసం పార్టీలను ప్రారంభించారో ఆ పార్టీలన్నింటినీ కూడా తనలో కలుపుకున్నాడు. తెలంగాణ ఉద్యమం తెలంగాణ రావడానికి కారణం అంటే ఒకప్పటి టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అనేలాగా చేశాడు. కేసీఆర్కి ఇలాంటివి ఏమి కొత్తవి కాదు. తనను మించి ఎవరైనా పైకొస్తున్నారన్నా, పేరు సంపాదిస్తున్నారు అన్నా వాళ్ళని మొత్తం రాజకీయ భూస్థాపితం చేసేదాకా నిద్రపోడు అనే పేరుకు ఆయన గతంలో కూడా ఉంది. ఆ తర్వాత 2014 ఎన్నికలు చూసాం, 2018 ఎన్నికలు చూసినాం. ఆ టైంలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సినంత సంఖ్యాబలం ఉన్న తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న ఎమ్మెల్యేలను మంత్రి పదవుల ఆశలు చూపించి, తాయిలాల ఆశలు చూపించి ఎలా పార్టీలోకి లాక్కున్నారు అనే విషయం కూడా చాలా క్లియర్గా చూసాం. అంటే కోవర్టులు లేకుండానో, వారితో సత్సంబంధాలు లేకుండానో ఈరోజు కేసీఆర్ ఉంటాడు అని ఆలోచించడం కొంత వెర్రితనమే. బండి సంజయ్ ఆలోచనలో వాస్తవాలు చాలా క్లియర్గా ఉన్నాయి. దేశం మొత్తం జరగబోయే రాజకీయాలకు పైసలు పెట్టగలిగే స్తోమత ఉన్న కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలను కొనుక్కోవడానికి పైసలు పెట్టలేడా? ఈరోజు మంత్రి పదవిలు రాక నిరుత్సాహంలో ఉన్న వాళ్ళు, ఒక్క ఎమ్మెల్యే పదవితోనే మనం ఏం సాధించగలం అనుకునేటోళ్ళు, ఎన్నికలకు కొన్ని నెలల ముందే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లోకి వెళ్ళిన వాళ్ళు ఈరోజు కేసీఆర్ చూపించే తాయిలాలకు తిరిగి రారు అని మీరు అనుకుంటున్నారా? అండ్ కొంతమంది కాంగ్రెస్ నేతలు బండి సంజయ్ జోష్యం చెప్తున్నాడా, బండి సంజయ్కి ఇవన్నీ తెలుసా, అసలు బీజేపీ బీఆర్ఎస్ఏ కదా, ఇద్దరు కలిసే కదా, అంటే వీళ్ళకి సంఖ్యాబలం లేదని ఒక ప్రొఫెసర్ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా చెప్పారు ఈ విషయాన్ని. బీజేపీకి అంత లేదు కాబట్టి ఇక బీఆర్ఎస్ అది చేయబోతోందా?
ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఎవరు చెప్పినా వాస్తవాలని గ్రహించాలి అనే విషయం. అండ్ తెలంగాణ ఎన్నికల తర్వాత తీగలాగితే డొంక కదిలట్టు అవినీతికి సంబంధించి ఒక్కొక్క చిట్టా బయటకు తీస్తున్నారు. అవినీతి చిట్టాలు బయటకు వస్తే దరిదాపు కల్వకుంట్ల కుటుంబంతో పాటు సగం మందికి పైగా మంత్రులు కటకటాల పాలవ్వక తప్పదు అనే వార్తలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. మరి 9.5 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఈరోజు కటకటాల పాలవ్వడానికి సిద్ధమవుతారా? అమ్ముడు పోని రాజకీయ నాయకులు ఉన్నారు అని మీరు అనుకుంటున్నారా? ఎందుకు అంటే గత ఉదాహరణలు తీసుకుంటే అసలు ఎమ్మెల్యే కొనుగోలు కేసు తీసుకుందాం. కేసీఆర్ చాకచక్య తెలివితేటలు ఎలా ఉంటాయి అనేది ఒక ఆలోచనలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి సీసీటీవీ కెమెరాలు ముందే పెట్టి అక్కడ బ్యాగులు పెట్టి ఆ బ్యాగుల్లో డబ్బులు ఉన్నాయన్నట్టు ఎంత సీన్ క్రియేట్ చేసి ఆ సీన్కి సంబంధించిన అన్ని విషయాలను అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులకు పంపించి తన ఉనికిని కాపాడుకోవడానికి ఎంతకైనా దిగజారుతాడు కేసీఆర్ అనేది గతంలో ఆయనతో స్నేహం చేసిన వాళ్ళు చాలా మంది చెప్పిన మాట. ఇక కాంగ్రెస్ గురించి మాట్లాడదాం. కాంగ్రెస్ ఎందుకు చీలిపోద్ది? మేము కావాల్సినంత ఏర్పాటు చేసుకున్నాం, మాలో ఏమీ కుమ్ములాటలేదు. నిన్నగాక మొన్న బట్టి భార్య చెప్పింది. పాదయాత్ర మొత్తం చేసిండు, ఖమ్మం జిల్లా మొత్తం చాలా చోట్ల పాదయాత్ర చేసిండు. ఎందుకంటే ముఖ్యమంత్రి అవుతాడని, దళిత ముఖ్యమంత్రిని చేస్తానని గతంలో ఉంది కదా వాగ్దానం, అలా ముఖ్యమంత్రిని అవుతాడని, కానీ కాలేకపోయానని. ఈ రోజు రేవంత్ ముఖ్యమంత్రిగా ఉంటూ జీర్ణించుకోలేక కక్కలేక మింగుతున్న నాయకులు చాలా మంది కాంగ్రెస్ లో ఉన్నారు అనేది చాలా సార్లు డిస్కషన్స్ లో వచ్చిన అంశం. ఇది మన ఛానల్ లేకపోతే బండి సంజయ్ చెప్తున్న వ్యాఖ్యలు కాదు, తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న మాట. అరే భయ్, ఎందుకు కాంగ్రెస్ లో ఏముంది చెప్పు? నీకు ఎమ్మెల్యే ఇచ్చి నేను ఎవరైనా పట్టించుకుంటారా? 100 కోట్లు ఇస్తా, మన ప్రభుత్వం వచ్చిందనుకో పదవి ఏదైనా ఇస్తా, ఏమంటాం అంటే కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లోకి పోరు అని మీరు అభిప్రాయపడుతుండ్రా? ఈ రోజు బండి సంజయ్ మాట్లాడిన వ్యాఖ్యలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉంది అని చెప్పారు. అలాగే కాంగ్రెస్ కేసీఆర్ కోవతులు ఉన్నారని, గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఆయన పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారని ఆరోపించారు. ఈయన నిధులు ఇవ్వడం అనేది వాస్తవమై ఉండొచ్చు. నేను ఇందాక కూడా చెప్పాను మీకు, దేశంలో జరగబోయే రాజకీయాలకే డబ్బు సమకూర్చగలిగే శక్తి ఉన్న కేసీఆర్కి ఆల్రెడీ ప్రజా వ్యతిరేకత వచ్చింది. నా పార్టీ నుంచి ఎవరు నిల్చున్నా కూడా ఓడిపోక తప్పదు అని తెలిసినప్పుడు ఏమో మిగిలిన నాయకులకు డబ్బులు పెట్టి ఉండొచ్చు. అంత తేలిగ్గా మాత్రం తీసుకోవద్దు రేవంత్ రెడ్డి సార్. ఎందుకు చెప్తున్నా అంటే, బండి సంజయ్ మాట్లాడింది కదా, ఆయన మాటలు పట్టించుకుంటామా, ఏముంది మన పనులు మనం చేసుకుందాము అని అనుకుంటే ఖచ్చితంగా దీని ఎఫెక్ట్ రేపు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మీద ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి పదవి 3-4 ముచ్చటయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కోవర్టులు ఎవరున్నారు అనే దిశగా కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఈరోజు తెలంగాణ కాంగ్రెస్కి ఉంది. కావాలంటే తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న చాలా మంది నాయకులకు మనం చెప్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గుణాలు, కేసీఆర్ పక్కనున్న వాళ్ళను ముంచే విధానాలు, కేసీఆర్ ముందు ఎదగకుండా ఎలాంటి పార్టీనైనా ఎలాంటి నాయకుడినైనా రాజకీయంగా చిత్తు చేయడానికి ఆయన వేసే ఎత్తుగడలు. ఫామ్ హౌస్ లో 2 రోజులు కేసీఆర్ కూర్చుంటేనే ఏదో చేయబోతుండు అని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. అదే ఇప్పుడు ఫామ్ హౌస్ లో కూర్చొని ఆలోచనలు చేస్తాడు. అంతేకాదు చాలా మంది బీఆర్ఎస్ నాయకులు కూడా ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, కూలిపోయింది, కాంగ్రెస్ లో కుమ్ములాటలు ఉన్నాయి, మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని అంత ధీమాగా కేసీఆర్కి చాలా దగ్గరైన నాయకులు చెప్తున్నారు. అంటే దాని వెనక ఏం కారణం ఉంది అనే విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆదివారం కరీంనగర్ మానకొండూరు నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరారు. వారికి సంజయ్ కండువాల్ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే కొత్తకొండ కోరమీసాల వీరభద్రస్వామి ఆలయంలో ఆయన పూజలు చేశారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ యాదాద్రి అక్షంతలు పంచితే అధికారంలోకి వచ్చే వాళ్ళమని కేటీఆర్ అంటున్నారు, ఆయన్ని పంచొద్దని ఎవరన్నారు? ఎవరైనా పంచకుండా ఆపారా? సంజయ్ అన్న భద్రాచలం రాముల వారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు తీసుకెళ్తేనే కీడు అని భావించే వీళ్ళు శ్రీరాముని అక్షంతల గురించి మాట్లాడారు అని మీరు ఆన్సర్ చెప్పడం కూడా దండగే. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు తెలిసి 1 సారో 2 సార్లో
కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు భద్రాచలం శ్రీరాముల వారికి పట్టు వస్త్రాలు తీసుకెళ్ళిండ్రు. ఒక్కసారి రాముల వారి కళ్యాణం, రాముల వారి టెంపుల్ అభివృద్ధి, పైగా రాముల వారి టెంపులే ఈయనకు బాకీ ఉంది ప్రభుత్వానికి అని చెప్పుకున్న ఘనుడు. ఇలాంటివి చాలా చేశాడు. రామరాజ్యం తెలంగాణలో వస్తుందని ఆశిస్తే భద్రాచలం రాముల వారినే పక్కకు పెట్టిన ఘనత మన కేసీఆర్ది. ఈయనకు రాముల వారి అక్షంతల గురించో రాముల వారి గురించో ఆ కుటుంబానికి మాట్లాడే అర్హత లేదని ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ చెప్తా ఉంటారు. భద్రాచలం రామునికి ఎవరు చేయొద్దని చెప్పిండ్రు? లాస్ట్ ఇయర్ అందరికీ గుర్తుందో లేదో, ఉగాది పంచాంగ శ్రవణం జరుగుతుంటే కూడా రాలేదు. కానీ అక్కడెక్కడి నుంచో 7వ నవాబో ఆయన ఎవరో చచ్చిపోతే క్యాప్ పెట్టుకొని ఆడికి వెళ్ళి వాళ్ళ పద్ధతిలో కూర్చొని నివాళులు అర్పించొచ్చిండ్రు. పంచాంగ శ్రవణం మీద శ్రద్ధ లేదు కానీ రంజాన్ టైంలో ఇచ్చే ఖర్జూరా పండ్ల మీద మన సార్కి శ్రద్ధ ఉంటుంది. ఇదంతా ఎవరికి తెలవంది. కాబట్టి రాముల వారి అక్షంతల మీద వీళ్ళు కామెంట్ చేసినా దాన్ని పెద్దగా జనాలు పట్టించుకోరు. అది వాళ్ళకే ఎదురు దెబ్బ అనేది సోషల్ మీడియాలో కూడా మస్తు చూస్తూనే వచ్చినాం. కొండగట్టును, ధర్మపురి ఆలయాలను, ఏములవాడ రాజన్నను డబ్బులు ఇస్తానని మోసం చేసిండు. అలాంటి వాళ్ళకు బీజేపీ గురించి, హిందువుల గురించి మాట్లాడే అర్హతే లేదు. రాష్ట్ర ప్రజల బతుకులను సర్వనాశనం చేసిన బీఆర్ఎస్ ని పూర్తిగా బొంద పెట్టేదాకా విశ్రమించబోమని, ప్రజాశ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ మాటల్ని కాంగ్రెస్ వాళ్ళు జర గుర్తుపెట్టుకోవాలి. ప్రజా బ్రతుకులను సర్వనాశనం చేసిన బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టే వరకు, అంటే బీఆర్ఎస్ బీజేపీ రెండూ ఒకటే అయితే ఈరోజు ప్రజల తరపున ఉండి బీఆర్ఎస్ పార్టీ అనేది పూర్తిగా వెళ్తే తప్ప, వీళ్ళ అవినీతి చిట్టాలన్నీ బయటకు వస్తే తప్ప రాష్ట్రం అనేది బాగుపడదు అని ఎందుకు? అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తాం ప్రజాశ్రేయస్ కోసం అని చెప్తాను. ఇక ఇంత చెప్పినాక కూడా ఆలోచించకుండా సంజయ్కి జ్యోతిష్యం తెలుసా, సంజయ్ మాటల్లో కపటత్వం ఉంది, కొన్ని మాటలు చెప్పినప్పుడు దిల్కుష్గా చెప్తారు, వాటిని స్వీకరిస్తే మనకు మంచిది అని పెద్దలు చెప్తా ఉంటారు. మరి రేవంత్ అన్న ఎలక్ట్ అవుతాడా? అవ్వకుంటే సంజయ్ అన్న చెప్పినట్టు రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ పరిస్థితి కథ కంచికి అన్నట్టుగానే అవుతుందా? కేసీఆర్ఎస్ స్కెచ్ మామూలుగా ఉండదు అని ఆయనకు దగ్గరగా ఉన్న వాళ్ళే చెప్పారు. అలాంటి స్కెచ్ కోసమే ఆపరేషన్ తర్వాత విశ్రాంతిలో ఉన్నారా? అసలు కాంగ్రెస్లో బీఆర్ఎస్ కోవట్టులుగా ఉన్న వాళ్ళు ఎవరనుకుంటున్నారు? ఆ కోవట్టులు ఇప్పటికే పావులు కదటం మొదలుపెట్టారా? కేసీఆర్ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారా? అదే జరిగితే ఈరోజు అధికార పార్టీ మీద జరుగుతున్న, గత ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉన్న పార్టీ మీద జరుగుతున్న ఎంక్వైరీలన్నీ మూలకు పడ్డట్టేనా? అవినీతి సామ్రాజ్యం మరొకసారి రాష్ట్రాన్ని ఎలగడానికి సిద్ధం కాబోతోంది అనుకోవచ్చా? మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం జర్నలిస్ట్ నవత ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.